హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకైతే వైట్ పాస్తా వేసి చూపిస్తున్నా అండి. నేనైతే ఈ పాస్తా తీసుకుంటున్నా అండి. పాస్తాలో చాలా రకాలు ఉంటాయి. మీ దగ్గర ఉన్నది దేనితోటైనా ట్రై చేయొచ్చు. ఇలా పొడుగున్నది అయితే లుక్ వైజ్ బాగుంటుంది. ఒక కడాయి తీసేసుకొని గంజు ఏదైనా తీసేసుకొని ఒక 2.5 కప్పుల వాటర్ పోసేసుకొని అందులో సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత 1 కప్పు పాస్తా వేసేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 80-90% అట్లా ఉడికించుకోవాలి. తర్వాత వంపేసుకోవాలి వాటరు. ఇలా లేకపోతే స్ట్రైనర్లో వేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని పైన కొన్ని చల్లటి వాటర్ పోసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా అయితే ఓవర్ కుక్ కావో అండ్ పొడి పొడిగా ఉంటాయండి అతుక్కోకుండా. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఈలోపు సన్నగా గార్లిక్, ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికము, నేను స్వీట్ కార్న్ కూడా గింజలు ఒలిచి పక్కకు పెట్టేసుకున్నా అండి. అన్నీ ఒక పావు కప్పు దాకా వేసేసుకోవాలి. ఒక్కొక్కటి వేసేసుకోండి. చిన్న సైజు అయితే క్యాప్సికమ్ ఒకటి, క్యారెట్ ఒకటి, ఉల్లిపాయ మీడియం సైజు, స్వీట్ కార్న్ ఒక పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత క్యారెట్, క్యాప్సికము, ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికంలో మీ దగ్గర ఇంకా వేరే ఎల్లో, రెడ్ కలర్స్ ఉంటాయి కండి, అవి ఏమన్నా ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే గ్రీనే ఉంది, నేను గ్రీనే వేసుకున్నా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. వాటిని మనం తింటూ ఉంటే సాఫ్ట్గా ఉడికిపోవాలన్నట్టు, అప్పటి వరకు ఉడికించుకోవాలి. నేను పక్కకి ఇంకో స్టవ్ పైన సిమ్లో పెట్టేసి ఉడికించుకొని ఈ స్టవ్ పైన అయితే 2 టేబుల్ స్పూన్ల బటర్ అండి, అలాగే మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని విస్కర్తో కానీ గరిటెతో కానీ ఉండలు లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నురుగొచ్చేలాగా. ఇదే అండి మొత్తం టేస్ట్ ఇచ్చేది. ఇలా కలుపుకొని ఒక 2 కప్స్ మిల్క్ అండి కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇవి కాచి చల్లారబెట్టిన పాలే అండి. ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం క్రీమీ టెక్స్చర్ రావాలన్నట్టు, బాగా చిక్కగా కానివ్వద్దు. వేసుకుంటూ కలుపుతూ ఉడికించుకొని చివరిలో ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిర్చి ఉంటాయి కండి, అది సన్నగా తరిగి వేసేసుకోండి. ఇందులోనే మిక్స్డ్ హెర్బ్స్ ఉంటాయి కదండి, నేనైతే పిజ్జాది ఒరిగానో ఉంటుంది అది వేసుకుంటున్నా. వేసేసుకొని మనం ఉడికించి పక్కకు పెట్టేసుకున్న గింజలు ఉంటాయి కదండి, నేను పక్క పొయ్యి మీద అది ఇంకా ఉడికించుకున్న దాన్ని తీసేసి ఇందులో వేసేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ ఇందులో మీకు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. మీరు కావాలనుకుంటే దాన్ని కూడా వేసేసుకోవచ్చు. అలాగే ఉడికించి పక్కకు పెట్టుకున్న పాస్తా కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. క్రీమీగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఇంతవరకు ట్రై అయిపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోండి. ఇలా పాస్తా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మంచిగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే మళ్ళీ ఒకసారి కొంచెం ఉంటే చిల్లీ ఫ్లేక్స్ ఉన్న ఒరిగానో మళ్ళీ ఒకసారి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయితే ప్రజెంట్ చీజ్ లేదండి, నేను చీజ్ వేసుకోవట్లేదు. మీకు చీజ్ ఫ్లేవర్ నచ్చి తింటామనుకుంటే చీజ్ వేసుకోండి, టేస్ట్ అదిరిపోద్ది. నా దగ్గర లేదని నేను వేయలేదు. ఎక్కువసేపు అయితే ఉడికించుకోవద్దండి, ఒక 2-3 మినిట్స్ అట్లా ఉడికించుకొని చీజ్ వేసుకుంటే ఈ టైంలోనే వేసేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. వేడిగా తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసుకోండి. ఇంతవరకు ట్రై చేయకపోతే. నాకైతే చాలా బాగా నచ్చింది. వైట్ పాస్తా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.